కాగుతోన్న నెయ్యి ఎవరిది పై చెయ్యి? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్న టీడీపీ విమర్శలు తప్పని నివేదికలు తేల్చాయని చంద్రబాబు పవన్ భక్తులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు వైసీపీ తప్పు చేసి కూడా అడ్డంగా వాదిస్తుందని టీడీపీ రివర్స్ అటాక్ దిగింది. తిరుమల నెయ్యి వ్యవహారంలో నివేదికలు వచ్చాక అధికార విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని నివేదికలు తేల్చాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రచారం చేసినట్లు జంతువుల కొవ్వు నెయ్యిలో గుర్తించలేదని సిట్ ఛార్జ్ షీట్ తో తేలిందన్నారు. సిట్ రిపోర్టుపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు వైవి సుబ్బారెడ్డి. వైసీపీ హయాంలో స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానిపైన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? వైసీపీ హయాంలో రాజకీయ పరంగా తప్పు జరగలేదని సిట్ నివేదికలో తేలిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెళ్లి క్షమాపణ కోరాలన్నారు అంబటి. దున్నపోతు ఈనిందంటే గేదెం గట్టేమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పంది కొవ్వు ఉందనగానే నువ్వు మెట్లు ఉడుగుతావేంటి? నాకు అర్థం కదా. నీకు అది బుర్రలేదా? వాస్తవం ఏంటి తెలుసుకోలేవా? శ్రీవారి లడ్డూ ప్రసాదం అంశంలో జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి రోజా. దేవుడిని అడ్డం పెట్టుకుని జగన్ ను రాజకీయంగా అంతం చేయాలని చూస్తున్నారన్నారు. దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. అసలు నెయ్యే లేదని సిట్ తేల్చిందన్నారు మంత్రి సవిత. పామాయిల్ తో కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారని, ఇది కల్తీ కాదా అని ప్రశ్నించారు. పామాయిల్ తో కెమికల్స్ కలిపి తయారు చేశారు, కల్తీ జరిగింది వాస్తవమని కూడా నిర్ధారణ జరిగింది కదా. ఏది వదిలిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? కల్తీ మధ్య మమ్మీ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు, పాసుబుక్కులతో దోచుకున్నారు. ఈరోజు భూ కబ్జాలు చేశారు, ఇండస్ట్రీలు తరిమి కొట్టారు, వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. కల్తీ కేర్ ఆఫ్ అడ్రసే జగన్మోహన్ రెడ్డి గారు. టీటీడీ విషయంలో వైసీపీ చేసిన తప్పులపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకుని క్షమాపణ కోరాలన్నారు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. హిందూ భక్తులు కానీ మనోభావాలు దెబ్బతీసంగా ఈరోజు కల్తీ నెయ్యిని తయారు చేసి ఏర్పాటు చేసి ఈరోజు లడ్డులో వినియోగించిన విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నిర్ధారణ చేసింది. దీనిని ప్రజానీకం అందరూ కూడా బాధపడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. అదే సమయంలో ఈరోజు మళ్ళీ దాన్ని అడ్డంగా వాదించే విధానం కూడా మనం చూస్తున్నాం. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై వచ్చిన నివేదిక తమకు అనుకూలంగా ఉందంటే తమకే అనుకూలంగా ఉందని వైసీపీ టీడీపీ వాదించుకుంటున్నాయి.